నువ్వేం చేస్తావో మాకు తెలియదు, నన్నేం చేయమంటారు? ఆమెను బ్రతికించు. ఆమె సహవాసాన్ని మేము కోరుకుంటున్నాం. రేపు నుంచి తబిత లేకపోతే మాకు అన్నం పెట్టేది ఎవరు? రేపు నుంచి తబిత లేకపోతే మమ్మల్ని ఆదరించేవారు ఎవరు? రేపు నుంచి తబిత లేకపోతే మాకు బట్టలు కుట్టేది ఎవరు? రేపు నుంచి తబిత లేకపోతే మమ్మల్ని ఓదార్చేవాళ్ళు ఎవరు? తబిత లేని జీవితం ఊహించుకోలేకపోతున్నాం. నువ్వేం చేస్తావో మాకు తెలియదు పేతురు. తబిత మాకు కావాలి. తబితని బ్రతికించు. తబిత మేము కోరుకుంటున్నాం అనగానే పేతురు కూడా అర్థం కాలేదు. ఏదో పెద్ద పాస్టర్ గారు పిలిపించారు, ఏదో ప్రార్థన చేసి సమాధి చేద్దామంటే వీళ్ళేదో బ్రతికించమంటున్నారని పేతురు కూడా అర్థం కాలేదు. వారు ఏడుస్తూ అంటున్నారు, తబిత లేకపోతే మేము జీవించలేమంటున్నారు. పేతురు కూడా అర్థం కాలేదు. పేతురు భక్తి కూడా ఇప్పుడు అనుకుంటున్నాడు, అసలు నా భక్తి ఏంటి, నా పరిచయం ఏంటి, నేను దేవుడి దగ్గరటువంటి ఆ ప్రార్థన ఏంటి అని అనుకుంటున్నాడు. స్నానం చేపించి మేడగదిలో ఉంచారు, సమాచారం పంపించి పేతురు ఇచ్చారు, ఆమె గురించి సాక్ష్యం ఇచ్చి సహవాసాన్ని కోరుకుంటున్నప్పుడు ఏం చేయాలి అర్థం కాలేదు. బహుశా అందరిలో చేస్తే ఒకవేళ పేరు అవుతాను అనుకున్నాడు ఏమో, ఒకవేళ అందరిలో చేసేదంటే ఒకవేళ కాకపోతే ఏమవుతుంది అనుకున్నాడేమో. అందరూ బయటికి వెళ్ళండి అన్నాడు. అందరూ బయటికి వెళ్ళారు. పేతురు మోకాళ్ళ మీదకి వచ్చి 2 చేతుల పైకి ఎత్తి, దేవా ఇది సాక్ష్యాలు విన్నావు కదా, దేవా ఇది సాక్ష్యాలు చూస్తున్నావు కదా, ప్రభా వారి కన్నీటిని చూస్తున్నావు కదా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, తబిత లేవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, తబితను బ్రతికించని, తబిత లే అన్నాడు. అంతే. పేతురు కళ్ళు తెరిచేసరికి తబిత లేచి కూర్చొని బయట ఉన్న పరిశుద్ధులను పిలిచాడు, విధులను పిలిచాడు, సాక్ష్యం ఇచ్చిన అందరూ పిలిచారు, దిక్కులను వారందరూ పిలిచారు. ఇదిగో సంతోషంగా జీవించండి అని సజీవంగా వారికి అప్పగించాడు. చనిపోయినటువంటి తబితను 5 సార్లు చెప్పారు, స్నానం చేయించారు, సమాచారం ఇచ్చారు, సాక్ష్యం చెప్పారు, సహవాసాన్ని కోరుకున్నారు, సజీవంగా పొందుకున్నారు. జీవితం అంటే ఇది కదా, భక్తి అంటే ఇది కదా, మరణిస్తే జీవితం ఇలా ఉండాలి కదా. సామెత ఉంటుంది, ఏనుగు బతికినా 10,000, చచ్చిపోయినా 10,000. బతికిన 10,000 సంపాదిస్తుందట, చనిపోతే దాని దంతం చాలంట 10,000. తబిత బ్రతికిన దేవుడి మహిమ కొరకు బ్రతికింది, అనేక మందిని సంపాదించింది. ఇప్పుడు చూస్తారా మాట్లాడండి, 41-42 వచ్చింది. ఇది యొప్పే అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచేది. తబిత బ్రతికినా అనేక మందిని రక్షణలోకి నడిపించింది. చచ్చిపోయిన తర్వాత కూడా తబిత చనిపోయి బ్రతికిందట్రా, తబిత చనిపోయి బ్రతికిందటని అందరూ పట్టణం అంతా వచ్చింది. చూసిన వారందరూ యేసు విశ్వాసం ఉంచారు. దేవుడు అంటే ఇది కదా, భక్తి అంటే ఇది కదా, క్రైస్తవ్యం అంటే ఇది కదా అని అనేకులు విశ్వాసం ఉంచారు. బ్రతికి అనేక మందిని రక్షణలోకి నడిపించింది, చనిపోయి అనేక మందిని రక్షణలోకి నడిపించింది. బ్రతికిన దేవుడి మహిమ నిమిత్తం బ్రతికింది, చనిపోయిన దేవుడి మహిమ నిమిత్తము జరిగించింది. ఇది జీవితం. అక్క అమ్మ, ఎంతకాలం బ్రతుకుతామని కాదు, నీకున్న తలాంతం, నీకున్న ధనాన్ని, నీకున్న సమయాన్ని దేవుడి కొరకు వాడగలిగితే, సంఘము కొరకు వాడగలిగితే, సంఘములో పరిచయం చేయగలిగితే, సంఘము చనిపోయిన తర్వాత మరలా సజీవంగా బ్రతికించకపోయినా అక్క చనిపోవటం వల్ల ప్రార్థనలో ఉద్యమం లేదు, అక్క చనిపోవటం వల్ల పరిచర్యలో అంత ఉద్యమం లేదరా, అక్క చనిపోవటం వల్ల ఆ గుడికులు అంత ఉద్యమం లేదురా. అక్క ఉంటే మళ్ళీ ఉన్నాం, అక్క ఉంటే ఇలా ఉండేదా అనుక్షణం గుర్తు చేసుకోవాలి సంఘం. అది బ్రతుకంటే, అది జీవితం అంటే, అది మరణం అంటే, అది భక్తి అంటే. వారు అంటున్నారు ఆమె లేనిది మా బ్రతుకులు లేదు. సంఘం ఆ విధంగా నీ గురించి సాక్ష్యం చెప్పాలంటే ఒక చిన్న మాట, ఇప్పటి వరకు నీ కొరకు నువ్వు బ్రతికేవాడు, ఇప్పటి నుంచి దేవుడి కొరకు బ్రతికే. ఇప్పటి వరకు సంపాదించుకోవటమే తెలిసిందేమో, ఇప్పటి నుంచి కొద్ది గొప్ప సహాయపడు. ఇప్పటి నుంచి ఏదో నీ కొరకు కూర్చుకున్నామేమో, కొద్ది గొప్ప సహాయం చేయగలిగి, నీకు కలిగిన దాంట్లో మాట సహాయం, నీకు కలిగిన దానిలో వస్తు సహాయం, నీకు కలిగిన దానిలో ప్రార్థనా సహాయం చేయగలిగితే నీ జీవితాన్ని దేవుడు ఘనపరుస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను.
అందుకని డిఎల్ కోడి గారు అంటారు కదా, నువ్వు ఉన్నటువంటి సంఘములో నీకు ఉన్న దానిలో నువ్వు చేయగలిగితే అదే దేవుడికి మహిమ. లేనిది చేయాల్సిన పని లేదు. లేని పాట నీకొద్దు, లేని పరిచయం నీకొద్దు, లేనిది నీకొద్దు. నీకు పాట వరం వచ్చా, దేవుడి కొరకు అద్భుతంగా పాడు. ప్రార్థన వరం ఉందా, దేవుడి కొరకు అద్భుతంగా ప్రార్థన చేయి. పరిచయం చేసే అనుభవం ఉందా, చక్కగా పరిచయం చేయి. నలుగురిని నడిపించే వరం ఉందా, చక్కగా నడిపించు. ఏ రీతిగా దేవుడి పరిచయం చేయగలవో, నీకు వచ్చినది ఏదో అంటం లేదు. నీ ఉన్న సంఘంలో, నీ ఉన్న ప్రాంతంలో, నీకు ఉన్న దానిలోనే నువ్వు చేయగలిగితే దేవుడికి మహిమ. తప్పితే ఏదో కోరిక లేదు, తనకున్న చిన్న సూది దారాన్ని ఉపయోగించి ఇంత అద్భుతాన్ని చేయగలిగితే, కవిత కన్నా మనకు 4 తులాల బంగారం ఉంది, కవిత కన్నా మనకు భర్త కుటుంబం ఉంది, కవిత కన్నా ఆరోగ్యం ఉంది, కవిత కన్నా అన్ని విధాల టాలెంట్ మనకు ఉంది. అయినా సంఘంలో ఒక సోమరిగా సంఘంలో ఏదో వచ్చిపోతూ ఉండకుండా ఈ రోజు నుంచి పరిచయం చేతుడు, ఈ రోజు నుంచి ప్రయాసపడు, ఈ రోజు నుంచి సహాయం చేయి, ఈ రోజు నుంచి ఆదరించు. దిక్కులేని వాడిని పలకరించు, విధవాన్ని ఆదరించు, కృంగిపోతున్న వాడిని బలపరచు, ఏడుస్తున్న వారిని ఓదార్చు. ఏదో మాట సహాయం, ప్రార్థన సహాయం చేయగలిగితే నీ జీవితము ధన్యమవుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక నుంచి నీకు నువ్వు ప్రేమించుకున్నావేమో, సంఘాన్ని ప్రేమించు. ఇక నుంచి పుచ్చుకుంటూ వస్తున్నావేమో, కలిగిన దాంట్లో రూపాయి కాబట్టి కావాలైన సహాయం చేయి. ఇక నుంచి ఇప్పటి వరకు నీ టాలెంట్ని, నీ యొక్క తలాంతును వాడలేదేమో, దేవుడి కొరకు వాడు. దేవుడు అద్భుతంగా సంఘం నిన్ను సాక్ష్యం ఇస్తుంది. అందరం కూడా మనం అంటాం కదా, కవిత లాగే ఆడ ప్రేదర్లో ఉండాల్సి ఉంది, కవిత లాగే గంట ఉండాల్సి ఉంది. గంటలో నువ్వు చనిపోయి ఆడ ఉన్నప్పుడు సంఘం నీ గురించి గుసగుసలాడదు. పోయాడు రాదు, తేడా వదిలిపోయి చచ్చింది రాదు, సంఘం బాగుపడదు. సంఘం ఊరు ఇది ఉండకూడదు. అరే అతను చచ్చిపోతే పరిచయం ఎట్లా, అతను చనిపోతే ప్రార్థన ఎట్లా, అతను చనిపోతే సంఘం ఎలా, సంఘం నీ గురించి సాక్ష్యం చెప్పగలగా, సంఘం నీ గురించి అనుక్షణము జ్ఞాపకంలో ఉండగలిగితే అది కదా తిరిగి బ్రతకటం అంటే. బ్రతికితే కవితలాగా బ్రతుకుతాం, బ్రతికితే జీవిస్తే కవితలాగా జీవిద్దాం, భక్తి చేస్తే కవితలాగా భక్తి చేద్దాం. ఒకవేళ నువ్వు మరణించినప్పుడు, ఒకవేళ లేకపోయినా ఆ రోజు పరలోక రాజ్యములో ఫలా నమ్మకమైన మంచి దాసురాలని అందరి ఎదుట దేవుడు నేను కనపరుస్తాడు. అలాంటి ఘనత పొందాలంటే, శిష్యురాలుగా దేవుడిని పిలవాలంటే, ఈ సంఘంలో నీ గురించి సాక్ష్యం ఇవ్వాలంటే కవితలాగా నేను తలాంతరం వాడదాం. సోమరిగా ఉండకుండా పరిచయం చేద్దాం, ప్రేమ కలిగి ఉందాం, భక్తి చేద్దాం, సహాయపడదాం. అప్పుడు నీ గురించి సంఘం సాక్ష్యం ఇస్తుంది, నీ సహవాసాన్ని కోరుకుంటుంది, నీ సజీవురాలుగా దేవుడి దగ్గర చూస్తుంది. ఆ కవితలాగా రాబోయే రోజుల్లో మీరందరూ సంఘంలో ఒక కవితలు కావాలని, ఈ కవిత జీవితం ద్వారా నేను నా తలాంతులు నాకు కలిగిందే దేవుడి కొరకు వాడాలనేటువంటి ఒక ఆలోచన మీరు ఉండాలని నాకు కోరుకుంటూ, కవిత జీవితము ఒక మాదిరికర జీవితం. ఆమె ఒక శిష్యురాలు, ఆమె గురించి పరిశుద్ధాత్ముడు కొన్ని వచనాలు రాపించడానికి ఇష్టపడ్డాడు. అలాగా నీ గురించి కూడా దేవుడు తన గ్రంథములు లిఖించుకోవడానికి ఆ విధంగా భక్తి చేయాలని మనసారా కోరుకుంటూ ఆ మాటను ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలని మనందరి వెంకటిలో నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమె